సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టెర్రరిజం, దేశభక్తి వంటి అంశాలతో అందరినీ ఆకట్టుకునేలా 6 జర్నీ చిత్రాన్ని తెరకెక్కించాం దర్శకుడు బసిర్ అల్లూరి. రవిప్రకాష్ రెడ్డి, సమీర్ దత్తా, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 6 జర్నీ మే 9న విడుదల కానుంది. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణకుమారి ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని బసిర్ అల్లూరి దర్శకత్వం వహించగా నిర్మాతగా పాల్యం రవిప్రకాష్ రెడ్డి వ్యవహరించారు. దర్శకుడు బషీర్ మాట్లాడుతూ, ఇది 6 యోధుల గోవా ట్రిప్లో నుంచి సూసైడ్ దిశగా వెళ్తూ మధ్యలో ఎదురైన పరిణామాల గురించి చెప్పే కథ. సమీర్ పల్లవి జంట అభిరామ్ విలన్ బాగా నటించారు. వర్షాకాలంలో కష్టాలతో షూటింగ్ పూర్తి చేశాం. క్లైమాక్స్ దేశభక్తిని రేకెత్తిస్తుంది. టెర్రరిజం నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ఎంఎన్ సింహ సంగీతం, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న పాటలు, భావోద్వేగంతో కూడిన కథనంతో 6 జర్నీ యువతను ఆకట్టుకొనుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. 23 లాంటి హానెస్ట్ ఫిల్మ్ని సపోర్ట్ చేసి సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో ప్రియదర్శి, దర్శకుడు రాజార్ మల్లేశం మరియు 8 AM మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన రాజ్ ఈసారి 23 చిత్రంతో వస్తున్నారు. ఈ చిత్రం 2023 మే 16న గ్రాండ్గా విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోగా ప్రియదర్శి, ఆస్కార్ అవార్డు విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాల్గొన్నారు. చంద్రబోస్ గారు రాజ్ గారి నిజాయితీని ప్రశంసించారు. ప్రియదర్శి గారు మల్లేశం తర్వాత 23 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో గర్వంగా ఉన్నారని చెప్పారు. డైరెక్టర్ రాజ్ ఈ సినిమా సృష్టించిన టెక్నికల్ క్వాలిటీని, తేజ మరియు తన్మయ్ ఈ చిత్రంలో తమ పాత్రల గురించి మాట్లాడారు. 23 సినిమా థియేటర్స్లో మే 16న విడుదలవుతుండగా ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. సింగిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా. కథా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. హీరో శ్రీ విష్ణు. సింగిల్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మితమైంది. ఇందులో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా కథానాయికగా నటించగా వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఎంటర్టైనర్గా రూపొందింది. మొత్తం మీద ఈ సినిమా ఒక కొత్త లవ్ స్టోరీగా ఉంది. ఇందులో ఫ్యామిలీ, యువతకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్, వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం మే 9న థియేటర్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ చిత్రం నవ్వించడానికి మరియు అభిమానులకు మంచి అనుభవం ఇవ్వడానికి ఉద్దేశించబడిందని చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాడు. సినిమా సృష్టించడంతో మూవీ సభ్యుల సపోర్ట్ అనేది కీలకంగా మారింది. కన్నప్ప కోసం విష్ణు మంచు గ్లోబల్ ప్రమోషన్స్. USA టూర్ ప్రారంభం. డైనమిక్ స్టార్ విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ప్రమోషన్ను అమెరికా నుంచి ప్రారంభించబోతున్నారు. మే 8న న్యూజెర్సీలో ప్రారంభమయ్యే ఈ USA టూర్లో విష్ణు నార్త్ బ్రూన్స్విక్స్లోని రీగల్ కామర్స్ సెంటర్లో అభిమానులతో ముచ్చటించారు. తర్వాత మే 9న డల్లాస్లో గెలాక్సీ థియేటర్ గ్రాండ్ స్కేప్లో సందడి చేయనున్నారు. ఈ పర్యటన మే 10న శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముగుస్తుంది. కన్నప్ప సినిమా విడుదల కోసం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రమోషన్స్ పెంచేందుకు విష్ణు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నప్ప ట్రైలర్ విడుదలకు ముందు భక్తి గీతం, శివ శంకర్తో పాజిటివ్ వైబ్స్ సృష్టించబడ్డాయి. జూన్ 27న ఈ చిత్రం పలు భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. 21 సంవత్సరాల క్రితం ప్రపంచ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్కు మొదటి అడుగు ఆర్య వరల్డ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల వేటకు నాంది. అల్లు అర్జున్ హీరోగా, అను మోహదా హీరోయిన్గా వచ్చిన చిత్రం ఆర్య 2004 మే 7న విడుదలై నేటికి 21 ఏళ్ల జ్ఞాపకాలను మిగిల్చింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లో మార్పు తీసుకురావడంతో పాటు టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది. ప్రారంభంలో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా 125 రోజులు విజయం సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఫీల్ మై లవ్ పాటతో ప్రేమలో ఉన్న యువతిలో అలవాటైన హిట్ అయింది. 4 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేసి మలయాళంలో డబ్ చేసి మరో 35 లక్షలు సంపాదించింది. అల్లు అర్జున్కు మల్లు అర్జున్ అనే పేరు సంపాదించడంలో ఈ చిత్రం కీలకమైంది. ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు చరిత్రలో రాని నిజ జీవితాల కథనాలతో గేమ్ ఆఫ్ చేంజ్ మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్ రిలీజ్. గేమ్ ఆఫ్ చేంజ్ చిత్రం 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నలంద విశ్వవిద్యాలయ నేపథ్యంలో భారత్లోని కొన్ని నిజమైన చరిత్ర సంఘటనలు ఆధారం చేసుకుని రూపొందించబడింది. మలయాళ దర్శకుడు నితిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చామరియా నిర్మించిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ నటులతో రూపొందింది. ట్రైలర్ను విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమా మే 14న అన్ని భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు సితిన్ చెప్పారు, సాధారణ క్షణాలు అసాధారణమైన మార్పులను తెచ్చే వ్యక్తిగత నిజ జీవితంలో కథనాలను ఈ చిత్రంలో చూపించాం. 2018లో డిజిటల్ కోచింగ్ రంగంలో సిద్ధార్థ్ రాజశేఖర్ పేరుని తీసుకొచ్చిన నిర్మాత సిద్ధార్థ్ రాజశేఖర్ ఈ చిత్రంలోనూ సినిమా విపరీతిగా మారారు. గేమ్ ఆఫ్ చేంజర్ భారతీయ చరిత్ర ఆధారంగా కొత్త కోణాలను చూపిస్తుంది. ఈ సినిమాతో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్రాలాలా మూవీస్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మించిన హారర్ కామెడీ శుభం సెన్సార్ పూర్తి. ప్రత్యేక ప్రదర్శనకు విశేషమైన స్పందన. ప్రముఖ నటి నిర్మాత సమంత సమర్పించిన తొలి చిత్రం శుభం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించిన తర్వాత దీనికోసం U/A సర్టిఫికెట్ను మంజూరు చేశారు. కామెడీ హారర్ జానంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని సెన్సార్ బృందం అభిప్రాయపడింది. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గెవరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం, క్లింటన్ సెరజో పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమంత ఈ చిత్రం ద్వారా కొత్త టాలెంట్స్ను ప్రోత్సహించి నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటికే శుభం చిత్రానికి విశేషమైన స్పందన లభించింది. కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల నుంచి మంచి అభిప్రాయాలు పొందాయి. నార్త్లా కూడా బాగానే రాబట్టిన హిట్ 3 మూవీ తెలుగు సినిమాకు మరో సాలిడ్ సక్సెస్గా నిలిచింది. నాని కెరీర్లో ఇది ఒక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు వెర్షన్లో కలెక్షన్ల పరంగా అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఇది ఇక హిందీ వెర్షన్కి వస్తే బాలీవుడ్ వర్గాల ప్రకారం 6 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఒక డీసెంట్ ఫలితమే. ఇది పాన్ ఇండియా రిలీజ్ అయిన నార్త్ బెల్ట్లో తెలుగు సినిమాలకు సాధారణంగా వచ్చే రెస్పాన్స్ దృష్టిలో ఉంచుకుంటే ఈ కలెక్షన్ పర్వాలేదనిపించే రేంజ్లో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్రాండ్ వాల్యూ ఉన్న కథలో యథాతథంగా టెన్షన్ ఉండడంతో హిందీ ప్రేక్షకులు కూడా థ్రిల్లర్ అంశాలు కనెక్ట్ కావడంతో మూవీకి ఓ మోస్తరు స్థాయిలో ఆదరణ లభించినట్లు తెలుస్తుంది. ఇంకా వీక్ డేస్లో కూడా మంచి బుకింగ్స్ ఉండడం సినిమా స్పీడ్ కొంచెం తగ్గినా కొనసాగుతుందని అర్థం. ఇక ఫైనల్ రన్ ఎలా ముగుస్తుందో చూడాలి, కానీ ఈ రేంజ్లోనూ ఓ వినయపూర్వక విజయం అనిపించేలా ఉంది. జగదేక వీరుడు పార్ట్ 2 రామ్ చరణ్ నుంచి సర్ప్రైజ్. జగదేక వీరుడు అదిలోక సుందరి 3D రిలీజ్ చుట్టూ నడుస్తున్న హైప్ అద్భుతంగా పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ గారి ప్రమోషన్ స్టైల్ చూస్తే అసలు పాత సినిమాకే కాదు కొత్త సినిమాకే ఉన్న క్రేజ్ ఉన్నట్లు కనిపిస్తుంది. తాజా ప్రోమోలో చిరు ఎనర్జీతో ప్రేక్షకుల్ని అలరిస్తే రామ్ చరణ్ ఎంట్రీ ఒకసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. చరణ్ చివర్లో చెప్పిన ఉంగరాన్ని మింగిన చేప ఏమైందనే డైలాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగా ఇది పార్ట్ 2లో వచ్చే అవకాశాలపై పెద్ద హింట్ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మే 8న విడుదలైన ఫుల్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మరింత క్లారిటీ వస్తుందనేది చాలా ఆసక్తికరమైన విషయం. నిజంగా జగదేక వీరుడు పార్ట్ 2 అనౌన్స్ అయితే అది మల్టీ జనరేషన్ సినిమా అవుతుందా, చిరు చరణ్ ఇద్దరుంటారా అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవి భారీ రెమ్యునేషన్పై బాలీవుడ్లో తీవ్ర చర్చ. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం ఇప్పటికే ప్రతిష్టాత్మక స్థాయికి చేరుకుంది. ఇందులో సాయి పల్లవి 13 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందన్న వార్త నెట్టింట వైరల్ అవుతుండడం విశేషం. ఇది నిజమైతే ఒక దక్షిణాది నటి, ప్రత్యేకంగా సహజ నటనకు గుర్తింపు పొందిన సాయి పల్లవి ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇండియన్ సినిమాల హిస్టరీలో అరుదైన ఘటన అవుతుంది. ఈ భారీ పారితోషికం వార్త బయటకు రావడంతో సాయి పల్లవిపై నెట్టింట కొందరు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన కొందరు సాయి పల్లవికి అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఆమెకు అంత సీన్ ఉందా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవడానికి ఆమె అర్హురాలేనా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సాయి పల్లవి నిజంగానే 13 కోట్లు డిమాండ్ చేశారా, లేదా ఇవి కేవలం వదంతులేనా అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. మంచు విష్ణు కెరీర్ వెనుక ఉన్న అసలు ట్రైనింగ్, ప్రత్యేకించి లాస్ ఏంజల్స్లో స్టంట్ మ్యాన్గా చేసిన అనుభవం చాలా మందికి సర్ప్రైజ్గా అనిపించక మానదు. అది మాత్రమే కాదు, తెలుగు స్టంట్ యూనియన్ సభ్యుడిగా గర్వంగా చెప్పిన విషయంలో ఆయనకున్న కృషి, అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. కన్నప్ప సినిమా విషయంలో చూస్తే విష్ణు తన చేతిలో యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసి షో రన్నర్గా వ్యవహరిస్తుండడం వలన అది కేవలం నటుడిగా తీసుకున్న ప్రాజెక్టు కాదని, పూర్తి మదిలో ఆయనకి ఇది ఓ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది. హరహర మహాదేవ అంటూ ఆయన వ్యక్తీకరించిన ఆధ్యాత్మిక సినిమాపై ఆయనకున్న భావవ్యాసాన్ని హైలైట్ చేస్తుంది. జూన్ 27న కన్నప్ప విడుదలవుతుండడం మరో ప్రత్యేకమైన అంశం. విజువల్స్, యాక్షన్, దేవతాతత్వానికి సంబంధించి ఇదొక గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందన్న అంచనాలు ఇప్పటి నుంచే క్రియేట్ అవుతున్నాయి. ఆ సినిమా నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అల్లు అర్జున్. ఆర్య చిత్రం అల్లు అర్జున్ కెరీర్లో మాత్రమే కాదు, తెలుగు సినిమా యూత్ రొమాన్స్ జనర్లో సరికొత్త శకం మొదలైనట్లు జరిగింది. మే 7, 2004లో విడుదలై నేటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి బన్నీ వ్యక్తపరిచిన భావోద్వేగం చూస్తే ఆ ప్రాజెక్టుకి ఆయన ఎంత గాఢంగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. సుకుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తన ప్రత్యేకమైన నెరేటివ్ శైలిని చాటగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాత్రం నేటికి చాలా మందికి స్టైలిష్ లుక్గా ఉంటుంది. బన్నీ చెప్పిన ఆర్య నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిందనే మాట 100% నిజమే. ఎందుకంటే ఈ చిత్రం తర్వాతే ఆయన ఒక స్టార్గా మారారు. ప్రత్యేకించి యువతలో తడబాటును చూపించకుండా ప్రేమను చెప్తుంటే థియేటర్లో ఎలా ఊపు వచ్చిందో మనందరం చూసిన వాళ్ళమే. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ-పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.